నమస్తే అండి. నా పేరు డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. నాకు వచ్చే పేషెంట్స్లో మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటంటే అండి, బ్యాక్ పెయిన్ అండి. పెద్దవాళ్ళల్లో కానీ యంగ్ పేషెంట్స్లో కూడా ఈ మధ్య మనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అండి పోస్చర్ అండి. మనం టీవీ చూసేటప్పుడు కానీ, ఫోన్ చూసేటప్పుడు కానీ, కంప్యూటర్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఈ కంప్యూటర్ ఎక్కువ సేపు వాడేవాళ్ళు కానీ, ఈ బ్యాక్ అనేది స్ట్రైట్గా పెట్టి వాడకుండా ముందుకి బెండ్ అయిపోయి ఇట్లా ఈ క్రౌచింగ్ పొజిషన్లో వాడతారండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందండి. ప్రెషర్ పడటం వల్ల డిస్క్ కనుక బల్జ్ అవటం వల్ల ఆ డిస్క్ ఈ వెనకాల ఉండే నర్వ్స్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తుందండి. ఇంకొక రీజన్ ఏంటంటే ఒబేసిటీ అండి. ఒబేసిటీ కానీ, యూజువల్లీ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవటం వల్ల, బేబీ వూమ్లో వెయిట్ వల్ల కానీ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పట్టడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి. ఒబేసిటీ, వెయిట్ గెయిన్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం వల్ల ఫిజికల్ థెరపీ అంటే లైక్ మనం ఎక్సర్సైజెస్ చేయడం, బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్తో మనం ఆ ఇనీషియల్ స్టేజెస్లో ఆ డిస్క్ అనేది కనుక ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మనం దాన్ని రివర్స్ చేయొచ్చండి. అదే ఫైనల్ బాగా ప్రొలాప్స్ అంటే బయటకు వచ్చేసి డిస్క్ అనేది బయటకు తొలగిపోవడం, బయటకు వచ్చేయడం జరిగితే మాత్రం వాటికి సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.